లక్ష్మీదేవితో ఉంటాడు అవన్నీ తెలుసుకోకుండా ఓ కృష్ణ అని చెప్పేసి మా సభలో వచ్చింది. అందుకు ఆయన అవన్నీ వదిలేసుకొని వచ్చినాడు, ఆమె కోసం నవ్వుతాడని చెప్పింది. ఇంకో మూడో కత్తి గురించి ఏడుగుంటే అర్జునుడు వాడు ఆయన రథం తోలుతుంటే స్వామి ఆ యుద్ధంలో వెనకలు కూర్చొని రైట్కి పోవాలంటే ఈ కాలుతుంది అనేది, లెఫ్ట్కి పోవాలంటే ఈ కాలుతుంది అనేది, స్వామిది కాదు అనేది ఆ రథాన్ని దాని ద్వారా అట్లా సిగ్నల్స్ పెట్టుకున్నాడు. ఆ అర్జున్ కోసం నూరుతాను. అప్పుడు ఈ అర్జున్కి ఇంకా నన్నే యుద్ధం అయిపోయింది అయినా కూడా నా కోసం శత్రువు ఉన్నారు స్వామి అని చెప్పేసి మా నీళ్ళు ఇమ్మని చెప్పి గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ తాగేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడికి నీళ్లు అందరి దాహం తీర్చేవాడు ఆయన, ఆయనకి ఏం దాహం అని చెప్పి స్వామి మీరు వెనకలు కూర్చోండి నేను వెళ్తానని చెప్పేసి అప్పుడు ఆయన రథం దొరడానికి ముందుకు వెళ్ళాడు. అంటే దీని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే ఏదన్నా వచ్చినా కూడా పొంగిపోయి గర్వపడకూడదు. మనం ఎంత అనుకువగా ఉంటే అంత